హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పిఎఫ్లో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ మిస్టేక్ ఉంటే కనుక మనం ఆఫ్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసేవాళ్ళం ఇంతకుముందు అయితే. సో ఇప్పుడు పిఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో అంతేకాకుండా ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ యూఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యూఎన్ నెంబర్కి మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అలా లింక్ అయి ఉండి మీ యూఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉంటేనే మీరు ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ యూఎన్ నెంబరు యాక్టివేట్ అయి ఉండాలి. అలాగే మీ ఆధార్ కార్డు మీ యూఎన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. అలా ఉంటేనే మీరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు అది ఆప్షన్ ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ని ఆన్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను స్టెప్ బై స్టెప్గా. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ పిఎఫ్లో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ మార్చుకోవాలనుకుంటే కనుక జాయింట్ డిక్లరేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలనుకుంటే కనుక ఆన్లైన్లోనే. సో దానికోసం ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్లో మీరు ఈపీఎఫ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఈపీఎఫ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కనుక నెక్స్ట్ మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇక్కడ కనబడుతుంది కదా, ఫస్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఈ ఆప్షన్ రాలేదనుకోండి, నేను వీడియో డిస్క్రిప్షన్లో పిఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా పిఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వెబ్సైట్ అనేది వస్తారు. చూడండి, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా. ఓకేనా? సో ఈ వెబ్సైట్ అనేది వస్తారు. సో వచ్చిన తర్వాత మీరు చూడండి, లోడింగ్ అవుతుంది మనకి. సో వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి సర్వీసెస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో సర్వీసెస్ కింద ఫర్ ఎంప్లాయర్స్ అలాగే ఫర్ ఎంప్లాయీస్ సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదా. సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేయండి, ఫర్ ఎంప్లాయీస్. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, ఫర్ ఎంప్లాయీస్. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక చూడండి, మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో సర్వీసెస్ కింద మెంబర్ పాస్బుక్ అలాగే మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, అలర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ యూఏఎన్ నెంబర్. సో ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్, మీరు యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న టైంలో ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోతే కనుక మన వీడియోలో ఆల్రెడీ యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఒక వీడియో తెచ్చేసాను. ఆ వీడియో చూస్తే కనుక మీరు మీ యూఏఎన్ని యాక్టివేట్ చేసుకుంటారు. ఓకేనా? సో యూఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ క్యాప్చర్ చేసి సైన్ ఇన్పై క్లిక్ చేయండి. సో వచ్చాను నెక్స్ట్ మీకు ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ ఆన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ 1 టైం పాస్వర్డ్ 6 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే కనుక మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అవుతారు. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అలర్ట్ అని వస్తుంది. ఇక్కడ ఫైల్ నౌ అలాగే లేటర్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ లేటర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెంబర్ ప్రొఫైల్, మీ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ వస్తుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ ఉంటే కనుక సో ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ హోమ్, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మేనేజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక చూడండి, మీకు స్టార్టింగ్లోనే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. జాయింట్ డిక్లరేషన్ పై క్లిక్ చేస్తే కనుక
మీకు నెక్స్ట్ ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడ మెంబర్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అంటే ఏ కంపెనీలో వర్క్ చేశారనేది ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఆ లిస్ట్లో మీకు ఏ కంపెనీ నుంచి మీరు ఈ మిస్టేక్ ఉందో ఆ కంపెనీది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఫైనల్లో ఏది ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అప్డేట్ డీటెయిల్స్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్. సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు నేమ్ తప్పు ఉందనుకోండి, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. సో చూపిస్తాను నెక్స్ట్. సో అప్లోడ్ డాక్యుమెంట్స్. సో అలాగే నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అప్లికేషన్ థర్డ్ ఆప్షన్. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి మనకు నోట్, ఇన్ కేస్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ చేంజ్ నో డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్, ఇన్ కేస్ ఆఫ్ నేషనాలిటీ చేంజ్ టు ఇండియన్ నో డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్, చేంజెస్ రిక్వెస్టెడ్ షుడ్ బి యాజ్ పర్ ఆధార్ ఫర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. సో మనకి ఆధార్ ప్రకారం నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది మార్చుకోవడానికి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అని కనబడుతుంది, అలాగే నేమ్. సో ఇక్కడ మీ నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ పెన్సిల్ బటన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు నేమ్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ రిలేషన్షిప్ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. అలాగే మ్యారిటల్ స్టేటస్, అలాగే నేషనాలిటీ. సో ఇవి మార్చుకోవచ్చు. ఈ పక్కనే కనపడుతుంది కదా పెన్సిల్ సింబల్. సో ఇక్కడ క్లిక్ చేశానుక మనకి టిక్ మార్క్ పెన్సిల్పై క్లిక్ చేశానుక మీకు ఇక్కడ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. చూడండి మనకి టిక్ మార్క్పై క్లిక్ చేస్తే పెన్సిల్పై క్లిక్ చేశానుక మీకు ఇది ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ కింద స్క్రోల్ చేసుకుంటే కనుక మీరు ఏది చేంజ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ సర్వీస్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే డేట్ ఆఫ్ లివింగ్, రీజన్ ఆఫ్ లివింగ్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లివింగ్, రీజన్ ఆఫ్ లివింగ్. సో ఇక్కడ చూసుకోండి మీరు. సో చూసుకుంటే కనుక ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. సో కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ ప్రొసీడ్పై క్లిక్ చేయండి. సో ఓకేనా. కిందకైతే స్క్రోల్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అప్లోడ్, ఇక్కడ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3. మనకి 3 డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా అది తీసుకుంటుంది. సో 3 చేస్తే బెటర్, రిజెక్ట్ కాకుండా అనేది ఉంటుంది. ఓకేనా. సో దానికోసం ఇక్కడ డాక్యుమెంట్ 1 ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ పై సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి కనబడుతుంది. చూడండి పాస్పోర్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్, సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై యూటీ గవర్నమెంట్, అలాగే సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై పిఎస్యు, సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై బ్యాంక్స్. ఓకేనా. బ్యాంక్స్ అంటే మీ బ్యాంక్ పాస్బుక్లో కూడా అంటే దాని మీద ఫోటో అలాగే మీ నేమ్ ఉంటే కనుక అది కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. స్కూల్ లివింగ్ సర్టిఫికేటు, అలాగే స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు తీసి, ఎస్ఎస్సి మార్క్ షీట్, ఎస్ఎస్ సర్టిఫికేట్ కానీ, మార్క్ షీట్ ఇష్యూడ్ బై బోర్డు, ఏదైనా బోర్డు నుంచి మార్క్ షీట్ ఉంటే కనుక మార్క్ షీటు. ఓకేనా. యూనివర్సిటీ కంటైనింగ్ నేమ్ అండ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ పాస్బుక్ హ్యావింగ్ నేమ్ అండ్ ఫోటోగ్రాఫ్ క్రాస్ స్టాంప్డ్ బై బ్యాంక్ అఫీషియల్. ఓకేనా. పాన్ కార్డ్, ఈ పాన్ కార్డ్, రేషన్ కార్డు, పీడిఎస్ ఫోటో కార్డు, ఓటర్ ఐడి కార్డు, పెన్షన్ ఫోటో కార్డు, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డు. కింద స్క్రోల్ చేస్తుంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ అయితే పాన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. పాన్ కార్డ్ లేదా ఈ ప్యాన్, ఎలక్ట్రానిక్స్ ప్యాన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీకు చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ప్రివ్యూ డీటెయిల్స్ చేంజెస్. సో ఇక్కడ ప్రివ్యూ డీటెయిల్స్ చేంజెస్ అని వస్తుంది. ఎంటిటీ, మెంబర్ నేమ్, అలాగే మ్యారిటల్ స్టేటస్. సో ఇక్కడ మనం 2 చేంజ్ చేసుకుంటున్నాం. ఒకటి అవైలబుల్ డీటెయిల్స్, అలాగే చేంజెస్ రిక్వెస్టెడ్. సో ఇక్కడ నా నేమ్ అనేది సో ఈ విధంగా ఉంది, డాట్లో ఉంది. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది నాట్ అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ నేను చేంజ్ అనేది చేసుకుంటున్నాను. సో యాజ్ పర్ ఆధార్ కార్డులో ఎలా ఉందో యాజ్ టీజ్గా అలా నా పేరు అనేది ఇక్కడ ఇచ్చాను. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత వ్యూ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్. సో మీ డాక్యుమెంట్స్ చూడాలనుకుంటే కనుక వ్యూ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్పై క్లిక్ చేస్తే కనుక మీ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ
కనబడతాయి. ఓకేనా, ఇక్కడ మీరు డౌన్లోడ్ అనేది చేసుకుంటే కనుక మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ అప్లోడ్ చేశారా లేదని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా, సో ఒకవేళ వద్దనుకుంటే ఎక్కడో చోట క్లిక్ చేస్తే కనుక అవి మినిమైజ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఐ శ్రీలత అంటే మీ ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి, అంటే మీరు నేనే ఇస్తున్నట్టు ఇక్కడ అర్థం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ అనేది ఇచ్చేసేయండి, టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మీ ఆధార్ కార్డులో రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ 1 టైం పాస్వర్డ్ ఈ 6 డిజిట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ పెండింగ్ రిక్వెస్ట్. సో ఇక్కడ మీ రిఫరెన్స్ నెంబర్ అలాగే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అలాగే ఎంటైటిల్స్ అంటే ఇక్కడ ఎంటిటీ ఇక్కడ డీటెయిల్స్ అవైలబుల్ డీటెయిల్స్ అలాగే మీకు చేంజెస్ రిక్వెస్ట్ ఏం పెట్టుకున్నారని ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే డాక్యుమెంట్ ప్రూఫ్ ఏం పెట్టారు అనేది ఇక్కడ వ్యూ పై క్లిక్ చేశాక వాళ్ళకి కనబడుతుంది. అలాగే రిక్వెస్ట్ జనరేటెడ్ అలాగే ప్రెజెంట్ స్టేటస్ పెండింగ్ ఎట్ ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ దగ్గర ఇది పెండింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ ఎంప్లాయర్ అంటే మీ కాంట్రాక్టర్ కానీ మీ ఎంప్లాయర్ హెచ్ఆర్ కానీ కాల్ చేసి వాళ్ళకి చెప్పాలి. సో మా డీటెయిల్స్ ఏ విధంగా అయితే కరెక్షన్ అయితే మేము జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేశాము. సో మీరు ఒకసారి చూసి నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అంటే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మేము అప్లోడ్ అనేది చేశాము. సో మీరు ఒకసారి చూసి నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే కనుక పని అవుతుందని చెప్తే కనుక వాళ్ళు ఆ రిక్వెస్ట్ని చూసి వాళ్ళు డాక్యుమెంట్ ప్రూఫ్ చూసి యాక్సెప్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, సో యాక్సెప్ట్ చేస్తే కనుక మీ పేరు అనేది ఖచ్చితంగా మారుతుంది. అలాగే మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ మ్యారిటల్ స్టేటస్ కానీ డేట్ ఆఫ్ లివింగ్ కానీ సంథింగ్ ఏదైనా ఉంటాయి కదా, ప్రతిదీ యాక్సెప్ట్ అనేది చేస్తే కనుక ప్రతిదీ ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. సో అయిన తర్వాత మీరు మీ అకౌంట్లో ఉన్న మనీని అంటే మీ పిఎఫ్లో ఉన్న మనీని విత్డ్రా అనేది చేసుకోవడానికి చాలా సులభంగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఆన్లైన్లోనే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.